అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానిదని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలెలిగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనా? మీలో ఎంతమందికి ప్రభు మీద విశ్వాసం ఉంది? ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు బలమైన విశ్వాసం ప్రభు మీద ఉంటే, పూర్తి నమ్మకం ప్రభు మీద ఉంటే మీరు ఇంకా ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుడే మీ కుటుంబాలకి యజమానుడిగా ఉండబోతున్నారు. దేవుడే మీ కుటుంబాలు నడిపించబోతున్నారు. దేవుడే మీ భవిష్యత్తుని కట్టబోతున్నారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ మాట చదవగలిగితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రస్తుతానికి మనందరి జీవితంలో జరుగుతుంది ఎలా ఉందంటే, మనం అనుకున్నది ఒకటైతే మన బ్రతుకులో జరుగుతుంది వేరు. మనం ఏదైతే ఆశపడుతున్నామో అవి మన జీవితంలో కనిపించట్లేదు. మనం ఏదైతే వద్దనుకుంటున్నామో అవే మన బ్రతుకులో కనిపిస్తూ ఉన్నాయి. మనం ఏ పని తలపెడుతున్నా అందులో అపజయాలు వస్తూ ఉన్నాయి. కృంగిపై నిరుత్సాహంతో ఉన్న మీతో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. మీరు కంగారు పడద్దు. విశ్వాసం నుంచి ప్రభువు ఎదురు చూడండి. ప్రతి శోధనని తొలగించి వాటి వెనకాల ఒక బలమైన సాక్ష్యాన్ని ప్రభు మీకోసం దాచుంచారన్న సంగతి మరొకసారి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి తెలుసు మనకి ఏది ఇవ్వాలో. దేవునికి తెలుసు మన ఆలోచన ఎట్లా ఉందో. ప్రభువుకు తెలుసు ఏది మన జీవితంలో ఉంటుంది మనకు ఆశీర్వాదకరము. అందుకే ఎంతోమంది భక్తిపరులు శోధన మధ్య నడిచిన, ఎన్నో అపాయకరమైన పరిస్థితుల మధ్యన వారు ప్రయాణం చేస్తున్నా వారి విశ్వాసం అంతా ఒకటే, ప్రభువుకు తెలుసు ఏది మా బ్రతుకులు నెరవేర్చాలో. దేవునికి తెలుసు మమ్మల్ని ఏ సింహాసనం ఎక్కించాలని వారు ప్రభు మీద ఆధారపడ్డారు. అందుకే ఆ ఆధారపడిన వారందరి జీవితాన్ని దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలో పెట్టారు. ఈ సంఘం ఈరోజు అదే విశ్వాసంతో చెప్తున్నాను. ఈరోజు మీరు ఎన్నో కష్టాల మధ్య ఉన్నారన్న సంగతి నా ప్రభువుకు తెలుసు. కానీ దిగులు చెందొద్దు. దేవుడు మీకు హాని చేసే దేవుడు ఎంత మాత్రము కాదు. మా బ్రతుకులో క్యాన్సర్ వచ్చింది, కానీ ఆ క్యాన్సర్కి ఆన్సర్ ప్రభు అయ్యాడు. మేము ఎన్నో సాక్ష్యాలు విన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం 2017 అనుకుంటా, ఒకరోజు ఒక తల్లిగారు ఫోన్ చేశారు. అయ్యా, నా భర్త చనిపోయాడు, నా 2 పిల్లల్ని నేను పోషించుకోవాలి, అప్పుల సమస్యల మధ్య నేను ఉన్నాను, పిల్లలు చదువులు మధ్యలోనే ఆగిపోతాయన్న భయం చేత ఉన్నాను, నేను ఎంత కష్టపడినా నా పిల్లల్ని నేను పోషించుకోలేనయ్యా, ఇంకా చావు తప్ప మరొక మార్గం నాకు లేదని ఆ తల్లిగారు ఫోన్ చేయడం నాకు బాగా జ్ఞాపకం ఉంది. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? ఆ తల్లిగారు ఫోన్ చేసి కన్నీటి పెట్టిన అనుభవాలు నాకు బాగా తెలుసు. కానీ కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చేశాడు. పిల్లలిద్దరిని ప్రభు స్థిరపరిచాడు. ఈరోజు వారికి ఇంచుమించు 15 లారీలు ఉన్నాయి. దేవుడు వారిని అంచెలంచెలుగా అనేక వ్యాపార రంగాల్లో ప్రభు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. దీనికి గల కారణం ఏంటి తెలుసా? ఆ కష్టకాలంలో ఆమె నమ్మిందంతా ఒకటే, ఈ శ్రమ ఎంతో కాలం ఉండదు. ఈ శ్రమ వెనకాల దేవుడు నా కోసం ఆశీర్వాదం దాచుంచాడు. నా కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తున్నాడని ఆ తల్లి విశ్వాసం ఉంచడం వల్ల ఈరోజు వారు వారి కుటుంబాలు ఘనమైన సాక్షులుగా నిలబడడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఈరోజు నేను గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నాను, మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించండి, ప్రార్థించండి చాలు. మీకు ఏది ఇవ్వాలో నా ప్రభువుకు బాగా తెలుసు. ఏదిస్తే మీరు ఉన్నతమైన సాక్షులుగా వాడబడతారో వాటినే నా ప్రభు మీకోసం సిద్ధం చేస్తున్నారు. ఆయన హాని చేసే దేవుడి అంత మాత్రం కాదు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.